చెప్పండి. సార్ నెంబర్ 153 థర్డ్ క్రాస్ స్ట్రీట్, సాయినగర్ బోట్ క్లబ్ రోడ్. ఒక ఇంటి మీద నుంచి ఆ ఎయిర్ ట్యాప్ టవర్ చూపిస్తుంది. అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. సాయినగర్ బోట్ క్లబ్కి పోనీ. ఓకే సార్. ఇక్కడ స్టాప్ చేసి అందరూ ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఎస్ సార్. 9382577871. ఓకే సార్. మురళీస్వామి సార్. మీరు ఆ కార్నర్లో నుంచోండి. ఓకే సార్. జాన్ సార్. సార్. ఐ థింక్ యూ నీడ్ టు గో టు దిస్ కార్నర్. ఎస్ సార్. గణేష్ సార్. యూ గో బిహైండ్ దాట్. ఓకే సార్. శివ సార్ చెప్పండి సార్. అక్కడికి వెళ్ళి నుంచోండి. ఎస్ సార్. ఓకే నిరంజన్. ఎస్ సార్. ఈ బండిని ఎవరికి తెలియని ప్లేస్లో పార్క్ చేయండి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్. సార్. నా సిగ్నల్ దొరికే వరకు నేను ఇచ్చిన నంబర్కి అందరూ ఫోన్ చేయండి. Sure, sir. ఒక్కొక్కరు ఫోన్ చేసేటప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఒక నంబర్కి రెస్పాండ్ అవుతారు. బీ కేర్ఫుల్ గాయ్స్. Okay, sir. ఓకే అలాగే. గో టు యువర్ ప్లేసెస్. Okay. అండ్ మోర్ ఓవర్ ఈ ఏరియా విఐపి ఏరియా. ఎస్ సార్. సో మనం పోలీస్ వాళ్ళలా కనబడకుండా సివిలియన్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఓకే ఓకే సార్. గో. ఎస్ సార్. ఎత్తట్లే సార్. లేదు సార్. సార్. ఏంటి జాన్? బండి దొంగిలించినప్పుడైనా టైర్ మార్క్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. ఓకే కమ్ ఆన్. ఓకే చెక్ ఇట్ అవుట్. గో ఆన్. షూర్ సార్. సైబర్ క్రైమ్. ఒక పని చేయగలరా? ఆ టవర్ కి ఏ వైపు నుంచి సిగ్నల్ వస్తుందో చూసి చెప్పగలరా? చూస్తాను సార్. ఆ టవర్ కి ఈస్ట్ వైపు సార్. ఓకే నేను చూసుకుంటాను. హలో మిస్టర్ కార్తికేయ. చెప్పండి సార్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవేంద్ర కుమార్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. అవును, మీ ఇల్లు సాయినగర్లోనే కదా? అవును సార్. మీ అబ్బాయి ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సాయినగర్ బోట్ క్లబ్లో ఇల్లు ఏమైనా ఉందా? సాయినగర్ బోట్ క్లబ్ అక్కడ నాకు తెలిసి ఏమి లేవు సార్. ఓ ఓకే. హలో సార్. మీతో ఒక విషయం చెప్పొచ్చా? చెప్పండి. ఏం లేదు, మా అబ్బాయి సెల్ ఫోన్ని ఎప్పుడూ వైబ్రేషన్ మోడ్లోనే పెట్టుంచుతాడు. అందులో 360 డిగ్రీ సెక్యూరిటీ డౌన్లోడ్ చేసి. ఓ 360 డిగ్రీ యాప్పా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడే ఇక్కడే ఇక్కడ నుంచే జస్ట్ ఇక్కడ నుంచే వచ్చు. ఇక్కడే ఇదిగో ఇక్కడే. యా యా సార్. గాట్ యు బాడీ. కోల్డ్ కాఫీ.
చాక్లెట్, లెమన్. నాన్న 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 ఆ, ఆహా ఆ, ఒక్క నిమిషం. సరే. ఆ, హలో. హే సూర్య, ఏంటి ఫోన్ చేస్తే అస్సలు తీయట్లేదు? బాగా బోర్ కొడుతుందిరా. ఎక్కడికైనా సినిమాకి వెళ్దామా? దేవికళ థియేటర్లో జనమే లేరంట్రా. హలో. హే సూర్య. హలో సూర్య. రే సూర్య. హలో. ఏమైంది వీడికి? నీ పేరేంటమ్మా? ప్రియా. మీరెవరు? నేను ఏసీపీ దేవేంద్ర కుమార్ మాట. నువ్వు కొంచెం ఎంక్వైరీకి రాగలవా, లేదా మనుషులు మీ ఇంటికి పంపించమంటావా? ఈ ఫోన్లో ఉన్న చాక్లెట్, కాఫీ డే, నూడిల్స్, లెమన్, ఇలా కోడ్ బోర్డ్స్ లో ఉన్న నంబర్స్ అన్ని చెక్ చేయండి. Yes, sir. డౌట్ గా అనిపించే ఏ మెసేజ్ ఉన్నా వాటిని కూడా చెక్ Yes, sir. చేయండి. డౌట్ కన్ఫర్మ్ అయితే అందరినీ ఎంక్వైరీకి పిలవండి ఇప్పుడే. ఓకే సార్. నూడిల్స్, లెమన్, కాఫీ డే. ప్లీజ్ సూర్య, we will discuss about our relationship today itself only. సార్, లెమన్ అనే పేరు మీద ఒక థ్రెటన్ మెసేజ్ ఉంది సార్. వెంటనే ఆ అమ్మాయిని ఎంక్వైరీకి పిలవండి. ఎస్ సార్. మీ పేరు? దీప. కొంచెం బయట ఉంటారా? సూర్య మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? ఒక 3 సంవత్సరాలుగా తెలుసు సార్. ఎలా? నేను తను ఒకే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం అంటే ఎలా? ముందు ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. అదే ప్రేమగా మారిపోయింది, అంతేనా? ఇంట్లో చెప్పారా? సార్. సూర్యని లవ్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్పారా? లేదు సార్. ఏ? అయితే సూర్య మీకు నచ్చలేదు? అలాంటిదేం లేదు సార్. మరి ఇంకేంటి? ఈరోజు ఆఫీస్కి వెళ్ళారా? లేదు సార్. ఏ? నాకు ఫీవర్, అందుకే ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఇది ఆఫీస్లో చెప్పిన రీజన్? లేదు సార్, ఇదే నిజం. ప్లీజ్ సూర్య, we will talk about our relationship today itself. Don't play with my life. ఇది మీరు పంపించిన మెసేజేగా? సూర్యని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టావు? సూర్యని ఎక్కడ దాచావు? సార్, నేను సూర్యాని లవ్ చేసిన మాట నిజమే సార్. తనతో పాటు వెళ్ళాలనుకున్నది కూడా నిజమే సార్. కానీ సూర్య కిడ్నాప్ అయినందుకు నాకు ఏ సంబంధము లేదు సార్. We will discuss about our relationship today itself. అంటే ఏంటి అర్థం? మనం ఈ రోజే మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం, అంతే కదా? టెల్ మీ. సార్, 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 నెక్స్ట్ వీక్ మావయ్య వాళ్ళ అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వబోతుంది సార్. సూర్య వల్ల ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకూడదని మాట్లాడి సెటిల్ చేసుకుందామని యాదాద్రి వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను సార్. చెప్పిన టైంకి తను రాకపోవటం వల్లే నేను ఫోన్ చేశాను. ఫస్ట్ ఇదిగో 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానన్నాడు. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫుల్ రింగ్ అయ్యి కట్ అయిపోయింది సార్. దాని తర్వాత నేను తనకి మెసేజ్ పంపించేసి
ఆటోలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కేకే నగర్. అంతకు మించి నాకు సూర్య కిడ్నాప్ అయినందుకు ఏ సంబంధము లేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఈ విషయం మా అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు సార్. మీ అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారా? సార్, సార్ నన్ను క్షమించండి ఏయ్, ఛీ, సార్. ఛీ. నువ్వు చేసిన తప్పుకు మీ అమ్మ నాన్న చచ్చిపోవాలా? యూ సెల్ఫిష్.